హలో బ్రదర్. బిర్యానీ, మొఘల్ దర్బార్ స్పెషల్ బిర్యానీ. ఎంజాయ్. ఏమిటి ఇవాళ టిఫిన్ బాక్స్ కూడా తెచ్చావు? ఆహా, ఏమి ఈ ప్రేమ సందేశము! ఎంతటి చాతుర్యము నా భామామణిది. అవును, అందమైన పువ్వుని చేతికివ్వక ఇలా బాక్స్ లో పెట్టి ఇవ్వడం ఏంటి మూటుగా? ప్రేమ సందేశం పంపించడంలో చాలా విధాలు ఉన్నాయరా చిట్టి తండ్రి. నువ్వు ఎల్బోడివి, నీకు అర్థం కాదు. పూర్వం ప్రేమ సందేశం పంపించడానికి మేఘాల్ని, హంసల్ని, పావురాల్ని వాడేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. పోస్ట్ బాక్సుల్ని, టిఫిన్ బాక్సుల్ని వాడుతున్నారు. షీ లవ్స్ మీ. నిన్న ఎవరా అమాయకురాలు? జయ. జయ సూర్యలోని సగమైన జయ. ఇంతకే ఆవిడికి మన చరిత్ర, క్యారెక్టర్, బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసా బాబు? తెలుసు. అయిపోయింది ఆ అమ్మాయి జీవితం మటాష్. షడప్. ఆవిడ నన్ను పెళ్లి చేసుకుందంటే ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం శుభం కాడు పడేవారు సుఖపడుతుంది తెలుసా? అయితే ఆవిడని పెళ్లి చేసుకుంటావా? పెళ్ళైనాక నువ్వు మారిపోతావా? వారి నా పిచ్చి తండ్రి. లైఫ్ వేరే, వైఫ్ వేరే. అవన్నీ ఇప్పుడు మాట్లాడకూడదు, తర్వాత చూసుకుందాం. అయినా నువ్వు ఎల్ బోర్డ్వి, నేను లవ్ బోర్డ్ని. ఇవన్నీ నీకు అర్థం కావలే. బాక్స్ నాకు ఇచ్చి బిర్యానీ నువ్వు తిను. పొచ్చిమంటలు, నాకు ప్రేమ సందేశం వచ్చింది. శుభోదయం. వావ్, మీరు కూడా వెళ్తారా? దేవతను చూద్దామని. వాట్? పెద్దమ్మ తల్లిని. అయినా ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనాల్సిన మీలాంటి అందగత్తెలే గుళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఇక మేమెంత? గుళ్ళో కూడా అలర్ట్ చేయాలనా? అబ్బే, మీది మీకు తిరిగి ఇచ్చేద్దామని. థ్యాంక్స్. ఏంటి ఇంత బరువుంది? బాంబే ఉన్న పెట్టారా? ఎస్, లవ్ బాంబ్. తెరిచి చూడండి, మనసును పేల్చేస్తుంది. ఎంత అందంగా ఉంది. ఏమిటో, మా తాతలు నిర్మించిన భవంతిని నేనే కొని తేవలసి వచ్చింది. అంటే మీరు షాజహాన్ వారసులా? అబ్బే, అంత సీన్ లేదు. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు మా తాతలు. అందుకే మన ప్రేమకు చిహ్నంగా దీన్ని తీసుకొచ్చాను. మనం ప్రేమికులమా? అవును, మనది ప్రేమ కులం. ప్రేమ? మీలాంటి గుండాక? గుండానా? ఎక్స్క్యూజ్ మీ. ఇదెంత? 9. 6. నీ దృష్టిలో 9, నా దృష్టిలో 6. లోకం దృష్టిలో గుండా. అయినా గుండా కూడా గుండె ఉంటుందండి. ఆ గుండెలో మనసు, ఆ మనసుకు ప్రేమ. హిట్లర్ ప్రేమించలేదా? దావుద్ ఇబ్రాహింకి లవర్ లేదా? చార్లెస్ శోభరాజ్ పెళ్లి చేసుకోలేదా? ఏమిటండి మీరు ఇంతమంది నెగటివ్ హీరోల ప్రేమ చరిత్రలు చెప్తుంటే మీ నోట ముత్యాలు రాలవా? ఓకే ఓకే, స్టాచ్యూ. ఏమైందే నీకు? ప్రేమలో పడ్డాను. ఎందుకు పడ్డానో తెలీదు, ఎప్పుడు పడ్డానో తెలియదు. తెలిసి పడ్డాను, తెలియక పడ్డాను, మొత్తానికి ప్రేమలో పడ్డాను. मैंने प्यार किया. जब प्यार किसी से होता है, अब दिल वाले दुल्हनिया ले जाएंगे. ఏమైందే నీకు? పంపలు ఎక్కడ ములుగుతాయో అని మేం టెన్షన్ పడుతుంటే మధ్యలో నీ కామెడీ ఏంటి? నోర్మై. దీనికి ఏమైందే? అసలు ఇది మన చేయనా? వాడొక రౌడీ గోండా అని తెలుసా నీకు? తెలుసా అని అడుగుతున్నాను. నువ్వు చెప్తున్నావుగా. బావా, ఇదే సిచ్యువేషన్ లో నేనుంటే ఎప్పుడో లేచిపోయేదాన్ని. ఇదేదో పిచ్చిది కనుక లేచిపోవడానికి నీ పర్మిషన్ అడుగుతోంది. కాదనుకు బావా. जब प्यार किसी से हो जाता है तब बुड़ जाता है. నోర్మి, దిక్కుమాల వాగుడు నువ్వును. నాలాంటి వాగుడు కాయలే బెటర్. ఇలాంటి ముచ్చిమొహాలే సైలెంట్ గా కొంపలు ముంచేది. దీనికి మతిపోయింది. వెంటే అలా రాతి బొమ్మలా నిలబడ్డావు. దాని బుర్రలో కొంచెం లౌకికం, ఇంగిత జ్ఞానం నింపించావు. ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ఆ పచ్చి గుండా గాని ప్రేమించానని చెబుతోంది. ఇదిగో చూడు, రేపటి నుంచి ఇది బయటకు వెళ్ళటానికి వీల్లేదు. అమ్మా జయ, అతని కులం ఏమిటో తెలుసా? తెలియదు. ప్రేమికులకు కులాల రిజర్వేషన్లు ఉండవు.
కనీసం ఆస్తిపాస్తులు ప్రేమికులు కట్నాలు ఇచ్చి పుచ్చుకోరు కాబట్టి ఆస్తుల గొడవే లేదు. తల్లిదండ్రులు బంధువులు తెలీదు. అత్తామామలుంటే వాళ్ళతో పోరు కదక్కా. లేకపోతేనే బెటర్. నువ్వు నోర్మి. కనీసం అతని పేరేనే తెలుసా? సూర్య. సూర్య ది గ్రేట్. జయసూర్య. అప్పుడే పేర్లు కూడా కలిపేసావే. అతని పేరే అంత. అతను ఒక పెద్ద రౌడీ గూండా, అదేనా తెలుసా? గుండనే. మరీ దావుద్ ఇబ్రహీం రేంజ్ కాదు. మరి నగ్న సత్యం మీ అన్నయ్య చెప్తేనే తెలిసిందా? ప్రేమించకముందు తెలీదా? తెలుసు. మరి ఎలా పడ్డావే? తెలియదు. నీ వాలకం చూస్తుంటే ప్రేమ గుడ్డిదే కాదు, మూగది చెవిటిది అని కూడా అనిపిస్తోంది. అయినా చదువుకున్న దానివి, తెలివైన దానివి, ఏం చూసి అతని వల్ల పడ్డావే? వల్లో కాదు, ప్రేమలో పడింది. ఆహా పడుతుంది. ఇదిగో సినిమాలో లాగా పెళ్లి చేసుకున్నాక వాడిని మార్చొచ్చు అనుకుంటున్నావేమో. అది జరగని పని. హె, కుక్కతోక వంకర, ఎలుగుతోలు నలుపు, ఎంత ప్రయత్నించినా పోవని తెలుసా నీకు? తెలుసు.